కుంభరాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఏవైనా యోగాలు అనుకూలిస్తున్నాయా అండి? కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ బలాన్ని పెంచే గ్రహాల్లో శని గ్రహం చాలా వరకు సహకరిస్తుంది. లాభరాశిలో శని ఉండటం, అలాగే ధనరాశిలో ఉచ్చులో శుక్రుడు ఉండటం కూడా ఉద్యోగము, వ్యాపారము, అలాగే ఆర్థిక రంగం ఈ మూడు చక్కబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ధనలాభం ఉన్నది. ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నా నిదానంగా ఆలోచిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మిత్రుల బలం పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి క్రమంగా బయటపడతారు. మొహమాటంతో ఆర్థిక వ్యయం పెరుగుతుంది. బంధువుల వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి, ఖర్చు చేయండి. పొదుపు సూత్రాన్ని తప్పనిసరిగా పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. చంచలమైన మనస్తత్వం రాకుండా చూసుకోండి. చంచలమైన మనస్తత్వంతో ఇంట్లో వారిని, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా వారి సూచనలు తీసుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాగణపతిని దర్శించడం, అలాగే ఎరుపు పుష్పాలతో గణపతిని ఆరాధించడం కూడా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మస్థ కేతు దోషం ఉన్నది కాబట్టి ఉలవలు దానం చేసుకుంటే వైరాగ్య ధోరణి తొలుగుతుంది.